గో కార్టింగ్ చేయాలంటే మనకేమైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని సైన్ చేసి ఇవ్వాలి. అసలు మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు గో కార్టింగ్ చేద్దామని వెళ్ళినా అక్కడ ఫుల్ జనం ఉంటారు. ఈసారి ఎండ దెబ్బకి భయపడి ఎవ్వరు రాలేనట్టున్నారు. అక్కడ ఒక్కరు కూడా లేరు. నేనైతే ఫుల్ హ్యాపీ. జనం లేకపోతేనే ఫ్రీగా డ్రైవ్ చేయొచ్చు కదా అనుకున్నా. అక్కడ 5 laps కి 450 చార్జ్ చేస్తున్నారు. అంటే ఆ గ్రౌండ్ మొత్తం 5 times తిరిగి రావచ్చు అనమాట. స్టార్ట్ చేసే ముందు మనకేమైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని మనం సైన్ చేసి ఇవ్వాలి. అది డ్రైవ్ చేయాలంటే డ్రెస్ కోడ్ తో పాటు హెయిర్ క్యాప్ ఇంకా హెల్మెట్ అయితే కంపల్సరీ. నేనేదో మురారి మూవీలో సీన్ లా ఉంటుంది అని ఎగురుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అర్థమైంది వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారని. అక్కడ సింగిల్ గా డ్రైవ్ చేయొచ్చు, ఇంకా ట్విన్స్ కూడా డ్రైవ్ చేయొచ్చు. ట్విన్స్ లో అయితే ఒక్కరే డ్రైవ్ చేస్తారు, ఇంకొకరు వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. నేనే డ్రైవ్ చేస్తా అని సింగిల్ తీసుకున్నాను. స్టార్ట్ చేసే ముందు చాలా రూల్స్ చెప్పారు. నాకు వాటికంటే నేను ఎలా డ్రైవ్ చేస్తానో అనే భయమే ఎక్కువైపోయింది. స్టార్ట్ చేసినప్పుడు నన్ను నేనే తిట్టుకున్నా, నీకు అవసరమా అని. కంప్లీట్ అయ్యాక తెలిసింది మనం భయపడినంత సీన్ అయితే అక్కడ ఏం లేదని.